తప్పకుండా అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు. అయితే నరేంద్ర మోడీ గారు భారతదేశంలో గత 10 సంవత్సరాలలో చేసిన ఘనత ప్రపంచ దేశాల కన్నా గొప్పగా గుర్తించబడింది. ముఖ్యంగా మన భారతదేశంలో అట్టడిగిన పేదరిక వర్గం ఎక్కువ ఉన్నది. దాంట్లో చివరిగా ఉన్న ప్రతి పేదవారికి, చివరిగా ఉన్న అట్టడిగిన వాళ్ళకి కూడా సహాయం జరగాలని చెప్పి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ముఖ్యంగా మాలాంటి నాయకులందరికీ కూడా ఆయన దశ నిర్దేశించడం జరిగింది. అదే క్రమంలో 35 కోట్ల మందిని బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ అంటే ఒక దిగువ స్థాయిలో ఉన్న ఆదాయం ఉన్న వ్యక్తుల్ని పైకి తీసుకురావడం జరిగింది. ఇది మన 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నం జరిగింది. కానీ అందరూ కూడా హర్షించాలి. ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్లు డెఫినెట్గా మొట్టమొదటి ప్రధానమంత్రి, మన భారతదేశం నుండి మొట్టమొదటి ప్రధానమంత్రి రొమ్ము విరుచుకొని వెళ్ళి పాశ్చాత్య దేశాల్లో మన భారతదేశ గొప్పతనం గురించి అనేక దేశాల్లో, డెవలప్డ్ దేశాల్లో చెప్పుకొని వచ్చారు. ఆయన మాది కూడా మేధాశక్తుల పెద్ద దేశం అని చెప్పి గట్టిగా పళ్ళగుద్ది చెప్పారు. చెప్పి ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రపంచ దేశాలకే దశ నిర్దేశించగలిగిన నాయకుడు అని గుర్తించడం జరిగింది. నిన్నగా మొన్న రష్యాలో కానీ అనేక దేశాల్లో కూడా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారిని గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున మనకి డెఫినెట్గా భగవంతుడు ఆయనకి అన్ని విధాల ఆరోగ్యం, శక్తి అన్నీ ఇచ్చి మన భారతదేశాన్ని కాపాడే విధంగా గత 10 సంవత్సరాల నుంచి ఎలాగైతే అంతకుముందు కూడా 12 సంవత్సరాల పైన గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి అక్కడ దాన్ని అసలు ఒక రాష్ట్రం అంటే ఎలా ఉండాలి అనే దాన్ని కూడా ఆయన నిర్ధారణ చేసి చూపెట్టారు. అది మన అదృష్టం. భారతదేశానికి ఇప్పుడు 15 సంవత్సరాలు అంటే ఇంకొక 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం భగవంతుడిని ప్రార్థించుకునేది ఏంటంటే ఆయనకి డెఫినెట్గా మంచి ఆయుష్, ఆరోగ్యము ఇచ్చి భారతదేశానికి 10 కాలాల పాటు ఇంకా అలాంటి నాయకులు ఎంతోమందిని తయారు చేయాలని చెప్పి మనం ప్రార్థించుకొని ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకుందాం. ఈ సందర్భంగా మీకు అందరికి కూడా ఆయన తరఫున ఆయన చెప్పిన దశ ప్రకారం మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పంపిణీలు అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా గుర్తుంచుకోవడానికి ఈ మధ్య వరద కూడా వచ్చి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి మా సుజనా ట్రస్ట్ తరఫున మేము ఒక బ్యాగ్ ఇవ్వబోతున్నాం. దాంట్లో మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొన్ని చీర, దుప్పటి, టవల్స్, నిత్యావసర వస్తువులు కూడా ఇస్తా ఉన్నాం. కొంతవరకు అది మీకు సహాయం జరుగుతుంది. చేతులు ఎక్కడ ఇస్తారు, మిగిలిన ఇంటికి పంపిస్తారు. రక్తదానానికి కూడా మీరు చాలా మంది ముందుకు వచ్చారు. అది కూడా సంతోషమైన అంశం. అది డెఫినెట్గా ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మరొక్కసారి భగవంతుని ప్రార్థించి నరేంద్ర మోడీ గారు జిందాబాద్ అమ్మా. నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తిరగమ్మా సురేష్ గారు, తిరగమని చెప్పండి. వచ్చాము
ఆ ఇల్లు ప్రభువా ఆ పక్కన తప్పి ఓకే తీసుకోమ్మా వెళ్ళమ్మా భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాలన్ అలాగే ర్యాలీగా ఎవరైనా ఉన్నాము వెళ్ళమ్మా మాట్లాడాల పట్ల సార్ ఒకసారి సార్ ఒకసారి సార్ ఒకసారి ఓకే సార్ అమ్మా తిరగమ్మా సురేష్ గారు తిరగమని చెప్పండి మీరు వెళ్ళిపోమ్మా వచ్చాము ఆ ఇల్లు ప్రభువా ఆ పక్కన తప్పి ఓకే తీసుకోమ్మా వెళ్ళమ్మా